అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్స్ సమోసా బాస్. సుధు నాకొద్దు. ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను. నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. హే గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ అ గుడ్ గర్ల్. మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? ఒరేయ్, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్. బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికెలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యో బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగం అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఏంట్రా ఇది? టవల్తో ఏంట్రా అమ్మాయిల ముందు? సారీ.
ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా? ఎలా? ఒరేయ్ నీ బండేంట్రా అంత మురిగా ఉంది, తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గడికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. రేయ్ ఏ చూడు డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేను ఎంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే నేను స్నానం చేసి వస్తాలే. హలో గీత, గుడ్ న్యూస్. అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫొటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. సూపర్ ఐడియా బావ. ఈ ఐడియా నీ జీవితాన్ని కాదు, నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే కిదిచి కొడతా. బావా థూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పనుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఆ, హ. ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు బారన్నావు. నువ్వు రానన్నావు. నేను అలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్ కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్ వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, ఆ. పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ. మొన్న ఏంట్రా అన్నావు నాతో? ఏ. నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీ దండం పెడితే వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా. ఎంత పని చేసావురా?
ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. ఆ, తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీత, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా. ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీత, నువ్వు కూర్చో. 15 minutes లో వంట చేసేస్తాను. భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరుస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? సిద్ధు, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమని. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు, రే ఊరుకో. నువ్వు చెప్పు ఎలాగా? మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. ఆ? మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్నకు కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి. కదా? అబ్బే షో, డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదురా. కరెక్ట్. అరే, ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది. ఏయ్. ఆంటీ, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే, వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాన్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా, అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు. తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా, గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేనండి.
ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్గా టెంప్ట్ అయ్యారు. మనసులో తినాలనున్న అమ్మకి సంబంధించినవన్నీ దూరంగా ఉంచాలని నా ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్నీ మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నాం. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్నీ అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధినోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా ఎంత కాలం గుర్తున్నానరా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ. తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు? అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు, చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు, వెరీ బ్యాడ్. పెదాలు, అవి సూపర్. దిస్ ఇస్ ద లిమిట్. నువ్వే చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? ఉండు మ్యాగీ, నువ్వు ఒకదానివి. అయ్యో గీత, గీత. ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ డాడ్. ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో. పెళ్లి చేసుకున్నంత సీరియస్ డాడ్. పెళ్ళా? ఒరే నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. అయితే ఓకే, సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని గొడవ డాడ్. తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పండి డాడ్. రే తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదా అన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి, ఇలా తాగా అలా తాగంటే నాకు కుదరదు. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూశారు? చాలాసార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే సారీ చెప్పొద్దు. నేనెందుకు సారీ చెప్పాలి? యా వై? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్. మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను, నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసింది చిరాగ్గా. నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్మకం. రే
ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తాను నాన్న. రేయ్, తన కోసం నేను ఏదైనా చేయగలనని నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంత ఆలోచించాను చూడు. ఛే! రేయ్, కిందుంటూ వెళ్ళకో, వస్తున్నా. నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారు అంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈ రోజే వచ్చినాయి కదా, టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. ఏ నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ. తప్పు ఎవరిదైనా దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. రేయ్, మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్ సెన్స్. అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే, మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈరోజు అమ్మ చేసింది తిన్నావు? నేను ఏం తిన్నా? నేను చూశాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న. సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడాన్ని తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్.
సారీ మా, ఈరోజు నేను తాగాను, కానీ నువ్వు నన్నేం తిట్టకూడదు, ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాన్న కలిసి మళ్ళీ ఇలా జరగదమ్మా. సారీ మా. నాన్న చాలా మంచోడమ్మా. నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. నాన్న చాలా మంచోడమ్మా. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న